వైఎస్ కుటుంబ రాజకీయ ప్రస్థానం మొత్తం దారుణ మారణకాండలు, హత్యలు, అరాచకాలు, ఆస్తుల దహనాలేనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, వైఎస్ కుటుంబ బాధితుడు పేర్ల పార్థసారథి రెడ్డి అన్నారు. రాజారెడ్డి నుండి జగన్మోహన్ రెడ్డి వరకు నరమేధం సాగిస్తూ బయట ప్రపంచానికి తమ వంశం మొత్తం శాంతి కాముకులమని, బుద్ధిమంతులమని జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడం అత్యంత దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పిన మాటలపై పార్థసారథి రెడ్డి నిప్పులు చెరిగారు. ఒక్క పులివెందులే కాదు, కడప, రాయలసీమ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు తదితర చోట్ల కబ్జాలు, హత్యలకు పాల్పడ్డ దోపిడీ ముఠ వైఎస్ కుటుంబం అని అన్నారు. జగన్ తాత రాజారెడ్డిపై 1962లోనే రౌడీ షీటర్ నమోదైందని, రాజశేఖర్ రెడ్డి తేనె పూసిన కత్తి అయితే జగన్ తడిగుడ్డలతో గొంతులు కోసే రాక్షసుడని అన్నారు. వైఎస్ కుటుంబం తనను, తన కుటుంబాన్ని, తన సహచరులను, అనుచరులను పెట్టిన వేధింపులను వివరిస్తూ భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందుల్లోని 3 మండలాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందడంతో కక్ష కట్టిన రాజారెడ్డి న్యాయవాదినైనా తాను పులివెందుల కోర్టు నుంచి బయటకు వస్తుండగా కిరాయి హంతకులతో 26 చోట్ల నరికించి చనిపోయాననుకుని వదిలివేసి వెళ్లారని తెలిపారు. వైఎస్ కుటుంబం నిరంతరం తమపై హత్యాయత్నాలు కొనసాగిస్తుంటే ప్రాణాలు కాపాడుకునేందుకు చేసిన ప్రతిఘటనతోనే 1998లో రాజారెడ్డి హత్య జరిగింది. వెంటనే నా తమ్ముడు ఉమామహేశ్వరరెడ్డిని వాళ్ళు చంపేశారు. రాజారెడ్డి హత్య కేసులో సంబంధం లేని అమాయకులు జీవిత ఖైదు అనుభవిస్తున్నారని చెప్పారు. నేను రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిలాగా మేకతోలు కప్పుకున్న తోడేలును కాదు కాబట్టే నిజాన్ని నిర్భయంగా చెబుతున్నా. గత్యంతరం లేని పరిస్థితుల్లో నన్ను కాపాడుకోవడానికి నా తమ్ముడు, మా బంధువులు అనుకోకుండా చేసిన ఘటనే రాజారెడ్డి హత్య కేసు అని స్పష్టం చేశారు. నోరు లేని క్రూర మొగాలు కూడా తమ బిడ్డలను చంపవు. సొంత చిన్నాన్న వివేకానందరెడ్డి శత్రువులు భయపడేలా గొడ్డలితో నరికి విచక్షణారహితంగా తన్ని రాక్షసంగా చిత్రహింసలు చేసి చంపి గుండెపోటు డ్రామా ఆడారు. పరిటాల రవి హత్యకు రాజశేఖర్ రెడ్డి, జగన్ ఇద్దరు సూత్రధారులే. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉండటం, కేంద్రంలో వారి ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో జగన్ పేరు మాయం చేశారని పార్థసారథి రెడ్డి చెప్పారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, ఎస్టీ కులానికి చెందిన మహేష్ను గొంతు కోసి చంపి న్యాయం కోసం తిరుగుతున్న ఆయన తమ్ముళ్ళు ఇద్దరిని అదేవిధంగా గొంతు కోసి చంపి ఎఫ్ఐఆర్ కూడా లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని మండిపడ్డారు. వేంపల్లె పట్టణంలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తున్నారని చెప్పి రాజశేఖర రెడ్డి కోపోద్రిక్తుడై ఒక పోలింగ్ బూతులోకి పోయి దౌర్జన్యం చేస్తూ ఉంటే అక్కడ ప్రజలు తిరగబడి రాజశేఖర రెడ్డికి దేహశుద్ధి చేసింది నిజం కాదా? సింగిల్ విండో సొసైటీ ఎలక్షన్లకు ఎస్వి సతీష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్లు వేయించను పోతే అక్కడ దారుణంగా హింస చెలరేగింది. సతీష్ రెడ్డి సహచరులను హతమార్చాలని ప్రయత్నం చేస్తే ఊపిరి తిరగని ఉపత్కర పరిస్థితుల్లో సతీష్ రెడ్డి గన్మెన్లు ఫైర్ చేస్తే ఇద్దరు ఆ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు సతీష్ రెడ్డికి దాంట్లో ఎలాంటి సంబంధం లేకపోయినా, సతీష్ రెడ్డి సహచరులకు ఎలాంటి సంబంధం లేకపోయినా అక్రమంగా ఆ రోజు అమాయకులు అందరిపైన కేసులు పెట్టారు. చనిపోయిన శవాల కాలి బొటికిన వేలితో గుర్తులు తేయించుకొని ఎఫ్ఐఆర్లు కట్టించారు. అంత దుర్మార్గంగా ఎఫ్ఐఆర్లు కట్టించినందుకు ఆ రోజు ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ క్రాంతిమతి ఆ ఉద్యోగం నుంచే మీ పుణ్యమాని టర్మినేట్ అయింది. అదేవిధంగా 96లో నా పైన హత్యాయత్నం చేస్తే మళ్ళీ నన్ను, నా కుటుంబాన్ని చంపాలని నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటే మా ప్రాణాలు మేము కాపాడుకునేటందుకు మేము కాపాడుకునేందుకు 1998లో రాజారెడ్డి హత్య జరిగింది. కోపోద్రిక్తులైనటువంటి మా కుటుంబీకులు, మా సహచరులు అనుకోకుండా జరిగినటువంటి సంఘటనలో ఆ రోజు రాజారెడ్డి హతమారిపోయాడు. ఎందుకంటే మీ మాదిరి నేను మేకతోలు కప్పుకున్న తోడేలును కాదు. అందుకే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు నువ్వు అమిత ఇష్టంగా పెట్టుకున్నటువంటి
సంకన ఎక్కించుకుంటున్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి 6-7 ముద్దాయిలు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు చేసినటువంటి నిర్వాహకం ఏమిటి? రాజశేఖర రెడ్డి సెషన్స్ కేసులో రాయారెడ్డి కేసు, ఉమామహేశ్వర రెడ్డి కేసు 2 స్పష్టమైన ఆధారాలు లేవు అని చెప్పి కేసును కొట్టివేస్తే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే వాళ్ళ తండ్రి కేసు గవర్నమెంట్ అప్పీల్ చేసుకొని నా తమ్ముని కేసును గాలికి వదిలివేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో నేను అప్పీల్ చేసుకున్నాను, ప్రైవేట్ అప్పీల్. రాయారెడ్డి పైన రౌడీ షీటు 1962లోనే పోలీసులు నమోదు చేశారు. 100 బైండ్ ఓవర్ కేసులు ఉన్నాయి. ఏ పండగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా మీ తాత ఉండేది ఆ రోజు ఇంట్లో కాదు, పోలీస్ స్టేషన్లో. అటువంటి కరడుగట్టినటువంటి అంతకుడు శాంతి కాముకుడు అయినట్టు మరి అనేక కేసుల్లో ముద్దాయిగా ఉండి ఈ రాష్ట్రంలో హైదరాబాదులో చెన్నారెడ్డిగా ఉన్నప్పుడు హిందూ ముస్లిం విభేదం సృష్టించి 100 మంది మరణానికి కారణమైనటువంటి రాజశేఖర రెడ్డి శాంతి ప్రవచనాలు చెప్పే అహింసామూర్తుల మరి వారి కడుపున పుట్టినటువంటి నువ్వు ఏం చేశావు? తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు నీ పినతండ్రి వివేకానంద రెడ్డిని రాక్షసంగా శత్రువులకు కూడా గుండెలు జారిపోయే భయంకరంగా అతి దయనీయంగా చిత్రవధ చేసి చేపను కదా కడ్డీకి చెక్కి కాల్చి 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 చంపినట్టు ఆయన్ని చిత్రవధ చేసి చంపావు. చంపిందే కాక గుండెపోటు అని ప్రచారం చేయించావు. శత్రువుకు కూడా అంత బాధ కలగకూడదు, గొడ్డలితో నరికి 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 కాళ్ళతో చేతులతో తన్ని 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 హార్ట్ పేషెంట్ అనుకోకుండా, వృద్ధుడు అనుకోకుండా సమరించావు. మరి ఇలాంటి సంఘటనలు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క వివేకానంద రెడ్డిదే కాకుండా ఇలాంటి ఎన్ని చేశావు? ఏ చెల్లికి కూడా అటువంటి తమ్ముడు ఉండకూడదు అని ఆ రోజు ఆంధ్రజాతి యావత్తు బాధపడ్డారు, శోకించారు. ఓ నవ యువకులారా, మీరంతా సత్యం గ్రహించండి. జగన్ అనే వ్యక్తి ఒక కరుడుగట్టిన భయంకరమైనటువంటి నేరస్తుడు. వాళ్ళ కుటుంబం యావత్తు మానవ జాతి క్షమించనని నేరాలు ఘోరాలు చేసినటువంటి కుటుంబము. వారి సంపాదనంతా అక్రమము, మోసము. వారు రాజకీయంగా పైకి రావడం అంతా రక్తంతో కూడిందే. మీరు గ్రహించండి, నేను మంచోన్ని, నేను బుద్ధివంతుణ్ణి, నా కుటుంబం గొప్పది అని చెప్తున్నాడు. ఆ లక్షణాలు ఏమీ లేనే లేవు. కాబట్టి ఈనాటి యువకులంతా ఆ చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రాయలసీమలో ఫ్యాక్షన్ అంతా అంతమైపోయింది. అక్రమంగా అన్యాయంగా అమాయకులను వధిస్తే, వ్యతిరేకం చేశారని వారిని చంపివేస్తే తిరగబడతారు. వారి ప్రాణం కాపాడుకునేందుకు తిరగబడతారు అనే దాంతో రాయలసీమలో కరుడుగట్టిన నేరకులు అంతకులంతా కూడా అసర సన్యాసం చేశారు. అప్పటి నుంచి వేళ్ల మీద జరిగిన హత్యలు తప్ప లేనే లేవు.